వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. అకస్మాత్తుగా ఈయన దృష్టి ఒకసారి కలిపురుషుడి యొక్క ఉద్ధతితో కూడిన దృష్టి ప్రసారం జరగాలే కానీ ఎక్కడ నుంచి ఎక్కడికి పడిపోతాడో మీరు చెప్పలేరు. ఇక నాచుతో కూడిన పై మెట్టు మీద కాలేసి జారిపోయిన వాడు 57వ మెట్టు మీద ఆగుతానంటే ఇక తన చేతిలో లేదు. ఎంత కిందో అక్కడ వరకు పడిపోవలసిందే. అందుకే నమస్కారం చేసేటప్పుడు ప్రణిపాతము అని పడతారు. ప్రణిపాతము అంటే నేల మీద స్వర్ణదండం పడిపోయినట్టుగా పడిపోతారు. ఎందుకు పడిపోతారో తెలుసా? నిలబడిన వారు మీరు ఎంత కింద పడాలో ఇంకా కింద పడ్డానికి ఇంకొక అవకాశం లేదో అంత కింద పడిపోయిన వాడిని నేను నిజాయితీగా ఒప్పుకుని పడిపోయాను. నిలబడిన వారు మీరు కాబట్టి పైకెత్తవలసిన కర్తవ్యం మీది. ఎవడు నిలబడి ఆ నమస్కారం పుచ్చుకున్నాడో వాడు వంగి భుజములు పట్టుకుని పైకెత్తాలి. అంటే నిన్ను ఎత్తే పూచి నాది అని పైకెత్తుకోవాలి. అందుకే ఎవడు నమస్కారం చేశాడో వాడు ధన్యుడు. ఎవడు పుచ్చుకున్నాడో వాడికి కర్తవ్యం ఉంటుంది. వాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి, ఈయన్ని అనుగ్రహించండి అని. కాబట్టి ఇప్పుడు ఒకసారి పడిపోవడం మొదలైపోయింది. కలిపురుషుని యొక్క ఉద్ధతి, అందులో కలియుగం అలా ఇలా ఉంటుందా? ఇహ అతని దృష్టి అకస్మాత్తుగా కామాతురాణం నభయం నలజ్జ, దూరంగా ఓ చెట్టు కింద తెల్లటి చీర కట్టుకుని నల్లటి బొగ్గులో ఉన్నటువంటి ఒక స్త్రీ మీదకి వెళ్ళింది. ఆమె చెట్టుకి ఒక కాలు తాటించి ఒక కాలుతో నేల మీద గీస్తోంది. ఆయన దృష్టి ఆవిడ మీదకి వెళ్ళడం చేత ఏమో అన్నాను కానీ నిజమే నువ్వు చెప్పింది దోషభూయిష్టం కదూ, పగటి వేళ తప్పు, ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఆమె దూరంగా ఇంటికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఈమె దగ్గరికి వెళ్ళాడు. ఈమె హడిలిపోయింది. అది విచిత్రం. అది కలియుగం అంటే. హడిలిపోయి కుంతల అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అని రాశారు పురాణంలో. ఆమె ముంగురులు నుదుటి మీద పడతాయి కాబట్టి ఆమెకి కుంతల అని పేరు. ఆమె అంది, ఏమయ్యా నీకు కాని నా యందు కామ ప్రచోదనం కలిగిందా? నేనెవరో తెలుసా? అత్యంత నీచాతి నీచమైన జీవితాన్ని గడుపుతాను. నీవు అత్యంత పవిత్రమైన వైదిక సంస్కారములు పొందినవాడివి. చౌలము నుండి, అన్నప్రాశన నుండి, నామకరణము నుండి, ఉపనయనము నుండి, వేదాభ్యాసము నుండి అన్ని సంస్కారములు పొంది వివాహమైన వాడివి. ధర్మపత్ని యందు మనసు ఉండవలసిన వాడివి. సమాజానికి మార్గదర్శకంగా నిలబడవలసిన వాడివి. చదువుకున్న శాస్త్రాన్ని అమలు చేయవలసిన వాడివి. నువ్వు ఇంత నీచమైన పనికి ఒడుగెడతావా? నీకు సిగ్గుగా లేదు? పైగా పరస్త్రీ సంగదోషేణ బహవో మరణంగతాహ, గతంలో పరస్త్రీలను కాంక్షించినటువంటి వాళ్ళు ఎందరో మృత్యువునకు వశమయ్యారు. నీవు కూడా ఆ దారిలో పెడదామనుకున్నావా? ఏమి, తొలగిపో. ఆయన అన్నాడు, పిచ్చిదానా, నీకంతే తెలుసు. నేను ఒక మాట చెప్తాను విను. లవణోదకేన జాతాని రత్నాని వివిధాని చ. ఉప్పు సముద్రపు నీళ్లలో రత్నాలు పుడతాయి. ఉప్పు సముద్రపు నీళ్లలో పుట్టాయని దొరికిన రత్నాన్ని వీధిలో పారేస్తారా? ఉప్పు సముద్రంలో పుట్టిన రత్నం రత్నమే. అందుకే పోతన గారు మాట అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. తెలియనివాడు కానీ పాడైపోయాడు అనుకోండి, మీరు మాట్లాడి చెప్పచ్చు. తెలుసున్నవాడు అన్ని శాస్త్రములు చదువుకుని విశేష ప్రజ్ఞ ఉన్నవాడు కానీ పాడయ్యాడా, వాడంత ప్రమాదకరమైన వ్యక్తి సమాజంలో వేరొకడు ఉండడు. ఎందుకని అంటే మీరు వాడికి నచ్చ చెప్పలేరు. అందుకే శంకరాచార్యులు వారు అవితార పరిసమాప్తి చేస్తూ చెప్తారు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ ఆయన ఒక మాట చెప్తారు. ఎప్పుడూ కూడా దుస్తర్కస్తు విరంయతాం, నీకు మాట్లాడగలిగిన శక్తి ఉంది కదా అని శాస్త్రమునకు వ్యతిరేకమైన మాటని సమర్థిస్తూ మాట్లాడే ప్రయత్నము చెయ్యవద్దు. శాస్త్రమును మాత్రమే సమర్థించి మాట్లాడు అని చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.